కార్తికేయ 2 టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు విజయ ఢంకాని మోగిస్తోంది. పాన్ ఇండియా మూవీగా కలెక్షన్స్ ని కొల్లగొడుతూ అనూహ్యంగా హీరో నిఖిల్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. 100 కోట్ల క్లబ్ లో చేరిన నిఖిల్ గురించి, అతని సినీ ప్రస్థానం గురించి నెటిజన్లు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. టాలీవుడ్ లో చిరంజీవి, బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ లా నిఖిల్ కూడా ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు. నితిన్ హీరోగా దశరథ్ డైరెక్ట్ చేసిన సంబరం మూవీలో చిన్న క్యారెక్టర్ లో నటించి తెరంగేట్రం చేశాడు నిఖిల్. అందుకు అతను అందుకున్న తొలి పారితోషికం రూ. 116 మాత్రమే. ఆ తర్వాత లక్ష్మీకాంత్ చెన్నా రూపొందించిన హైదరాబాద్ నవాబ్స్ చిత్రంలో కాలేజీ స్టూడెంట్ గా నటిస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. శేఖర్ కమ్ముల నిర్వహించిన ఆడిషన్స్ లో సెలెక్ట్ అయి హ్యాపీ డేస్ లో రాజేష్ క్యారెక్టర్ లో పేరు తెచ్చుకున్నాడు. అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్ సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నాడు. యువత చిత్రంలో హీరోగా తొలి హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత పర్ఫెక్ట్ ట్రాక్ లోకి రావడానికి చాలా కష్టపడ్డాడు. స్వామిరారా చిత్రంతో ప్రామిసింగ్ స్టార్ గా నిలిచాడు. కార్తికేయ హిట్ కావడంతో మంచి ట్రాక్ లోకి వచ్చాడు. రీసెంట్ గా కార్తికేయ 2 యుఎస్ లో $1.4 మిలియన్ క్రాస్ చేసి 100కి పైగా థియేటర్స్ లో రన్ అవుతోంది. అలా రూ. 116 పారితోషికంతో ప్రారంభమైన నిఖిల్ సినీ ప్రస్థానం అవలీలగా 100 కోట్ల క్లబ్ లోకి చేరటం గమనించి నివ్వెరపోతున్నారు సినీ విశ్లేషకులు.